చొరబాటుదారులకి శరణార్థుల పేరుతో ఆశ్రయం కల్పిస్తే ఇప్పటికే బ్రిటన్లో ఉన్నటువంటి ప్రధాన హోటళ్ళన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే అనేక ప్రదేశాల్లో వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి చివరికి మతరాజ్యాలు స్థాపించుకోవడానికి షరియా చట్టాలంటూ ప్రత్యేక కోర్టులు నడుపుతున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇలాంటి దశలో అక్కడున్న ప్రజలు తమ స్వతంత్రం కోసం పోరాడాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రూమింగ్ యాంగిల్ నుండి పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడున్న ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా శరణార్థులకి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ప్రభుత్వం ఇచ్చింది పోను, మిగతాది అక్కడే అద్దెలకి తీసుకుంటారు కదా. ఇక పైన బ్రిటన్ ల్యాండ్ లార్డ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థలాల యజమానులు, భవనాల యజమానులు ఇక పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్కి తమ ఇళ్ళు అద్దెకి ఇవ్వకూడదు అన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏదైతే ఎక్కువ డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకూడదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వమే వాళ్ళకి అద్దె చెల్లిస్తుంది, అయినా సరే ప్రభుత్వానికి కూడా ఇవ్వబోము అని చెప్తున్నారన్నమాట.